అంటారు కదా అద్దాల మేడలో ఉన్న వాళ్ళు రాళ్ళు ఇస్తే వాళ్ళు అద్దాలు పగులుతాయని చెప్పి అందుకని చెప్పి ఆవిడని అనకుండా నేనే బయటకు ఇప్పుడు లావణ్య మీరు కలిసి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మస్తాన్ ఎలా వచ్చాడు మధ్యలోకి? మేము కలిసి రిలేషన్షిప్లో ఉన్నది చెప్పాను కదండి 2014 నుంచి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అండి అంతే అండి. మస్తాన్ ఈ మధ్య వచ్చాడు 2 years బ్యాక్ ఇప్పుడు వచ్చాడు. రిలేషన్షిప్లో లేవండి అదేంటో పడి ఉండేవాడిని అదే ఇంట్లో పడి ఉండేవాడిని. ఆ తర్వాత ఇంకా తట్టుకోలేక నేనే బయటికి వెళ్ళిపోయాను. ఆవిడ కూడా బయటకు పంపిస్తే మళ్ళీ రచ్చ అవుద్ది అనవసరంగా రెప్యుటేషన్ బాగుందని చెప్పి నాకు తెలియదండి. నేను విన్నానండి చేసేవాడు ఇది అది అంటే వాళ్ళిద్దరు నేను చెప్తాను 17లో రిలేషన్షిప్ బ్రేక్ అయింది కానీ ఇప్పుడు 7 years పాటు అంటే ఒక ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందా సార్? మీ ఫ్రెండ్షిప్ ఏం కంటిన్యూ అవ్వాలంటే భరించానండి. ఓకే తర్వాత ఇంకా భరించలేక అక్కడి నుంచి బయటకు వస్తాను. అంటే ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్లో కేవలం లావణ్య ఒక్కతే ఉందా వెనుకుండి ఎవరైనా నడిపిస్తున్నారని నాకు నిజంగా తెలియదండి. నాకు నిజంగా తెలియదండి. అయితే లావణ్య ఒకటే ఆరోపిస్తుంది ఆమె జైలు నుండి వచ్చేసరికి మీరు పారిపోయారు తప్పించుకోపోయారు వచ్చేసరికి ఏమండి చెప్పాలి ఏమండి నేను యాక్టర్ నేను చెప్పలేదు తను నేను వేరే తీసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయాను అంతే తప్ప పారిపోవడం అంటే చాలా పెద్ద మాట అండి. అది యాక్టర్ హెల్ప్ చేయలేదా అని ఏమైనా కోపం ఉంది? ఏ హెల్ప్ చేస్తామండి? డ్రగ్స్ కేసు హెల్ప్ చేస్తామండి. అంటే ఇప్పుడు మీ ఫ్లాట్లోకి ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకొని వచ్చి మీరు చూసిందా? ఇంట్లో చాలా సార్లు అండి. ఓకే మస్తాన్తో పాటు నేను ఎప్పుడు చూడలేదు. ఆమె తీసుకోవడం చాలా సార్లు. ఇప్పుడు ఏం చెప్తారు మీరు ఫైనల్గా మీడియా కానీ? నేను ఒకటే చెప్తాను లావణ్య కూడా చెప్పండి అలాగే ఏం చెప్పాలి ఆవిడతో నేను లీగల్ అడ్వైజర్ ఉన్నప్పుడు మాత్రమే ఆవిడతో మాట్లాడతాను. లీగల్ అడ్వైజర్ లేకుండా ఆవిడతో మాట్లాడను. నేను మీడియా కానీ మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ మీ. కొంచెం ఫీల్ అయినంత మీకు ఎంక్వైరీ చేస్తే మీకు నిజం చాలా ఈజీగా తెలిసిపోతుంది. రిలేషన్షిప్ ఉన్నప్పుడు వదిలేసినప్పుడు ఆమెకు ఒక సమాధానం చెప్పి వెళ్ళిపోవాలి కదా. ఏమండి ఆ తర్వాత సమాధానం చెప్పి వెళ్ళిపోవాలంటే అంటే తను రిలేషన్ మేనేజర్లో మాట్లాడుతున్నారండి. తను ఆరోపిస్తుంది కంప్లైంట్ కూడా చెప్పింది రాజ్ తరుణ్ ఇప్పుడు నాకు కావాలి అని అంటుంది. నాకు రాజ్ తరుణ్ ప్రపంచంలో ఆయన నా ప్రాణం అంటుంది. చెప్పండి ఎప్పుడు మాట్లాడారు? తర్వాత ఎప్పుడు మాట్లాడాలనుకుంటున్నారా?